ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 19వ తారీఖు గురువారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలుసు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అయితే ఏ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటినీ గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇదివరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్ గా తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో మీరు నిరాశకి లోనైన సందర్భాలలో కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందడుగు వేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యమైనా సరే విజయం వీరిని వరిస్తుంది. అయితే విజయం ఏది కూడా అంత సులభంగా పొందలేరు. విజయం పొందుకునే క్రమంలో అనేక అవంతరాలను వీరికి ఎదురవుతూ ఉంటాయి. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో సమస్యలు వీరి ముందుకు వస్తాయి. అయినప్పటికీ వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే గనక వీరి యొక్క లైఫ్ లో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా చిన్న నాటి నుండే వీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 19వ తారీఖు గురువారం రోజున దినఫలాల యొక్క కుంభరాశి వ్యక్తులకు చూస్తే ఇద్దరు వ్యక్తుల వల్ల, అంటే మీకు పరిచయం ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టివేయబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా పడండి. అంటే ఉదాహరణకి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరితో అయినా గొడవకు దిగడం, ఆ గొడవ కాస్త పోలీస్ కేసుల వరకు వెళ్ళడం, లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతోనే వాగ్వాదానానికి దిగడం, లేదా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైనా సమస్యలో చిక్కుకోవటం, ఇటువంటి పరిస్థితి అయితే మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితులు, పాటించవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇతరులు సహాయం చేయటం మంచిది అయినప్పటికీ ఆ సహాయం మీకు మీ కుటుంబ సభ్యులకి కానీ చెడు చెయ్యకూడదు అనే విషయాన్ని గమనించాలి. అలాగే కుంభరాశి వారు వ్యాపారస్తులు వ్యాపారమైనటువంటి ఒప్పందాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవటం, నమ్మకం లేని వ్యక్తులకు డబ్బు ఇవ్వటం, అలాగే నమ్మకం లేని వ్యక్తులతో మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు జరపటం లాంటి పనులు అస్సలు చేయకండి. చేశారంటే కోరి నష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు
చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక వ్యక్తులకి మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించబోతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది. అలాగే కుంభరాశి వారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ దానికోసం మీరు డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా చక్కటి అనువైన స్థలం కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదా లోన్ కోసం అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారా? మీరు ఆ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి. వాటికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే మీరు గుడ్ న్యూస్ అని ఈ రోజు కుంభరాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈ రోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది. ఈ రోజు మీ ముందుకు అవకాశం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. ఈ రోజు అనేది దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడి వారు మీ యొక్క జీవిత భవిష్యత్తులో ప్రమాదమైన పాత్రను పోషించబోతున్నారు. వారితో పరిచయం ఒక స్నేహ బంధంగా కానీ లేదా బంధుత్వంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రోజు ఒక విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారో వేరొక ఆదాయ మార్గం కోసం దొరకకపోతుందో, అలాగే ఈ దిన వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని అనుకుంటే పెట్టుబడి డబ్బులు దొరికే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. ఇది వరకు సపోర్ట్ చేయని మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు. ఈ విషయంలో మీరు నిర్ణయం మీకు చెడు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆ నిర్ణయం వల్ల మీకు కష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక ఈ రోజు మీ యొక్క వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఒక కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం సరే మీ భాగస్వామితో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రాపర్టీస్ సేల్ చేయాలి అనుకుంటే మీరు ఆశించిన ధరకు ఒక ప్రాపర్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన కళలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ రోజు అనేది మంచి పరిస్థితి అయితే మీకు చూడబోతున్నారు. ఇక ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీకు అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2025 సంవత్సరం జూన్ 19వ తారీఖు గురువారం రోజు అనేది కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల వల్ల అనవసరమైన సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మీకు శివారాధన అనేది మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీరు అనేది హనుమాన్ చాలీసను పఠించండి. మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.